వెబ్ అప్లికేషన్ పెన్ టెస్టింగ్ చేసేటప్పుడు మన బ్రౌజర్ ట్రాఫిక్ని బర్బ్ సూట్కి ఫార్వర్డ్ చేయాలి కాబట్టి సో నేను క్రోమ్ బ్రౌజర్ని చూస్ చేసుకున్నాను. సో క్రోమ్ బ్రౌజర్ని మన ఖాళీ లైనక్స్లో ఎలా ఇన్స్టాల్ చేయాలో చూద్దాం. సో ఫస్ట్లీ నేను ఒక టెర్మినల్ అనేది ఓపెన్ చేస్తున్నాను నా సిస్టంలో. సో నెక్స్ట్ ఇప్పుడు మనం అఫీషియల్ గూగుల్ సైట్ నుండి క్రోమ్ డెబినియన్ ఫైల్ అనేది డౌన్లోడ్ చేద్దాం. wget కమాండ్ యూజ్ చేసి నేను ఇక్కడ యూజ్ చేసిన URL అనేది యూజ్ చేసి ఎంటర్ చేయండి. లింక్ విల్ బి ప్రొవైడెడ్ ఇన్ ది డిస్క్రిప్షన్. సో ఇప్పుడు మనం గూగుల్ క్రోమ్ డెబినియన్ ఫైల్ అనేది డౌన్లోడ్ చేస్తున్నాం. సో మీరు చూడొచ్చు నా డెస్క్టాప్ మీద గూగుల్ క్రోమ్ డెబినియన్ ఫైల్ అనేది డౌన్లోడ్ అయింది. సో LS చేసి కూడా చూపిస్తాను. సో ఫైల్ నేమ్ వచ్చేసి google-chrome-stable_current_md64.deb. సో ఈ ఫైల్ని ఇప్పుడు మనం apt కమాండ్తో ఇన్స్టాల్ చేస్తున్నాం. sudo apt install ./ ఆ తర్వాత మనం డౌన్లోడ్ చేసిన ఫైల్ నేమ్ అనేది ఇవ్వాలి. ఫైల్ నేమ్ ఇచ్చిన తర్వాత ఎంటర్. ఆ తర్వాత పాస్వర్డ్ ఆఫ్ అవర్ సిస్టమ్. సో గూగుల్ క్రోమ్ అనేది సక్సెస్ఫుల్గా ఇన్స్టాల్ అవుతుంది. అలానే సక్సెస్ఫుల్గా ఇన్స్టాల్ అయింది. సో మనం ఇప్పుడు గూగుల్ క్రోమ్ని ఓపెన్ చేద్దాం. సక్సెస్ఫుల్గా మనం గూగుల్ క్రోమ్ని మన ఖాళీ లైనక్స్లో ఇన్స్టాల్ చేసాం. సో ఈ వీడియోలో మనం గూగుల్ క్రోమ్ని ఖాళీ లైనక్స్లో ఇన్స్టాల్ చేసాం కదా. సో నెక్స్ట్ వీడియోలో క్రోమ్ని బర్బ్ సూట్తో కాన్ఫిగర్ చేసి వెబ్ పెన్ టెస్టింగ్కి రెడీ చేద్దాం.